ఒకసారి రిటైర్డ్ సైంటిస్ట్ ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ శ్రీ నగేష్ ప్రస్తుతం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. శ్రీ నగేష్ గారు, ఇప్పుడు మనకి 20 ఏళ్ల తర్వాత అంటే ములుగులో మేడారంలో 5.3 తీవ్రతతో నమోదైతే దాదాపు 100 కిలోమీటర్ల రేడియస్లో కూడా ఈ ప్రభావం మనకి కనిపించింది. అంటే దీన్ని మనం కన్సర్న్ చెయ్యాలా, లైట్ తీసుకోవాలా, ఏం చేయాలంటే ప్రజలు కూడా కంగారు పడుతున్నారు ఇప్పుడు. మేడం, ఇవాళ పొద్దున 7:27 ఏదైతే ములుగు డిస్ట్రిక్ట్లో మేడారం దగ్గర ఈ భూకంపం సంభవించిందో దీని తీవ్రత 5.3. ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏమిటి అంటే, నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ప్రకారంగా ఇది భూమి లోపల 40 కిలోమీటర్ల లోపల ఈ భూకంపం సంభవించింది. మనం సైస్మిక్ జోనింగ్ మ్యాప్ ఆఫ్ ఇండియా చూస్తే ఇక్కడ సైస్మిక్ జోన్ 3 అంటే 5 మాగ్నిట్యూడ్ అర్త్క్వేక్స్ రావచ్చు, దాని ప్రకారంగానే సైస్మిక్ జోనింగ్ మ్యాప్ అయింది. మీరు గత 20 ఏళ్ళ నుంచి భూకంపాలు సంభవించలేదంటే, మనం 1969లో జూన్లో భద్రాచలంలో ఇంత తీవ్రతతోనే మనకి భూకంపం సంభవించింది. దాని తర్వాత మనకి ఈ మేడారం నుంచి భద్రాచలం మధ్యలో మనకి 4-5 మోతాదులో మనకి భూకంపాలు గత 1969 నుంచి సంభవిస్తున్నాయి. ఓకే, సో ఎస్, ఈ పాయింట్ అండి. అంటే బహుశా మనం గమనించేలా ఇప్పుడు మనకి రాలేదన్నమాట. అంటే సరిగ్గా సెప్టెంబర్ 4వ తారీఖున మేడారంలో ఒక్కసారిగా 50,000 వృక్షాలన్నీ కూడా నేలకొరిగాయండి. అప్పుడు ఏదో సుడిగాలు వచ్చిందా, లేకపోతే ఏదో ట్విస్టర్ వచ్చిందా, ఏదో అనుకున్నారు. అప్పుడు కూడా ఈ భూకంప తీవ్రత వల్లే వృక్షాలు పడిపోయి ఉంటాయని చెప్పగలరా యాజ్ ఎ సైంటిస్ట్? మేడం ఇంత తీవ్రతతో భూకంపం 2 మాగ్నిట్యూడ్తో భూకంపం వచ్చినా కూడా నేను నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో పదవీ విరమణ చేశానో, నేను అక్కడ సైస్మాలజీ హెడ్గా పనిచేశాను 20 ఏళ్ళు. మా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ చిన్న అలికిడి ఎక్కడైనా కూడా 2 మాగ్నిట్యూడ్ అలికిడి అయినా కూడా మేము రికార్డ్ చేయగలుగుతాం. దాంతో అది మీరు ఏదైతే ఆ సెప్టెంబర్ 4 ఇన్సిడెంట్ చెప్తున్నారో అది అట్మాస్ఫియరిక్ ప్రాసెస్. భూకంపాలు అనేది అర్త్ ప్రాసెస్, అర్త్ లోపల ప్రాసెసెస్ వల్ల సంభవిస్తాయి. దీనికి ముడిగట్టడం ప్రస్తుతం అధ్యయనం చేయకుండా, శాస్త్రీయ పరంగా అధ్యయనం చేయకుండా దాన్ని ముడిపెట్టడం అనేది సరి అయినది కాదు. నంబర్ 1. నంబర్ 2, భూకంపాలు ఎందుకు సంభవిస్తాయి? రాళ్ల పొరలల్లో ఒత్తిడి ఉండటం వల్లనే కదా సంభవిస్తాయి. అది అయితే మీరు ఏదైతే సుడిగాలి అన్నారో అది అట్మాస్ఫియర్లో సంభవించింది, అది గుర్తుపెట్టుకోవాలి. సుడి అని మేము అనుకున్నాం, బికాస్ అప్పుడు అలా జరిగింది కాబట్టి. కానీ మీరు అన్నారు కదా కంటిన్యూస్గా ఇలా భూకంపాలు వస్తూ ఉంటాయని, బికాస్ అప్పుడు కూడా క్లారిటీ ఇవ్వలేదు. మేము అనుకున్నాం, ఒకవేళ చూసిన వాళ్ళు కూడా అనుకున్నారు సుడిగాల వల్ల ఇలా సంభవించిందేమని. వాట్ ఎవర్ అండి. కానీ ఇప్పుడు ఒక మంచి పాయింట్ చెప్పారు మీరు, భూమికి సంబంధించి మనం రాతి పొరల్లో లేకపోతే వాటికి సంబంధించి భూకంపాలు వస్తాయని. ఇంతకుముందు ఒక ప్రొఫెసర్ మాట్లాడుతూ మనకి ఎంత మనం న్యాచురల్గా మనకి అందుబాటులో ఉన్న ఇవి వినియోగం అయినా కూడా మనం ఎక్కడో దుర్వినియోగం చేస్తే మాత్రం ప్రభావం మాత్రం ఫలితం మాత్రం ఫ్యూచర్లో అనుభవించాల్సి వస్తుంది అన్నారు. హైదరాబాద్ జోన్ 2లో ఉందండి. కానీ భూకంపాల విషయానికి వస్తే కాస్ట్లీయెస్ట్ ఏరియా బంజారా హిల్స్లో ఎఫెక్ట్ ఎక్కువ కనిపిస్తుంది అని అంటున్నారు. మీరు అంటే సెస్మాలజీ ప్రకారం దీన్ని ఎలా చూస్తారు? మేడం, భూకంపం సంభవించినప్పుడు 3 థింగ్స్ మనం అర్థం చేసుకోవాలి. అంటే ఏదైతే ఆస్తి నష్టం, ఇళ్ళ నష్టం, ఇల్లు కూలటం గురించి మీరు మాట్లాడుతున్నారు. ఫస్ట్ దాని తీవ్రత అంటే మ్యాగ్నిట్యూడ్. 2, కట్టడాలు ఎలాంటి సైట్ పైన ఉన్నాయి. అంటే ఏమిటంటే అక్కడ బంజారా హిల్స్ మీరు ఏదైతే చెప్తున్నారో అవి అన్ని రాళ్ల పైన ఉన్నాయి. ఇట్స్ ఎ స్మాల్ హిల్లీ ఏరియా. అక్కడ ఏమవుతుంది అంటే ఈ సైస్మిక్ వేవ్స్ ఎప్పుడైతే జనరేట్ అవుతాయో అవి ట్రాన్స్మిట్ అయ్యి వెళ్ళిపోతాయి. అదే మనం ఇప్పుడు ఎక్కడైతే మనకి ఇప్పుడు డెల్టా ప్రాంతం ఉందనుకోండి, ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, కృష్ణా డెల్టా ప్రాంతం, గోదావరి డెల్టా ప్రాంతం, అక్కడ సెడిమెంట్స్ 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు, అక్కడ భూమి కంపించటం ఎక్కువగా ఫీల్ అవుతారు, చాలాసేపు ఫీల్ అవుతారు. అదే హైదరాబాద్ సిటీలో మనం చూస్తే 100 మీటర్లు ఎలివేషన్ డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మూసీ నది దగ్గరకు వస్తే అది బంజారా హిల్స్ మధ్యలో చూస్తే మనకి ఎక్కడైతే మనకి మట్టి అంటే బంకమట్టి అయినా సరే, శాండ్ అయినా సరే, అల్యూవియం ఎక్కడెక్కువ ఉంటుందో అక్కడ ఎక్కువ ఫీల్ అవుతారు. ఎక్కడైతే రాళ్ళు ఉంటాయో అక్కడ తక్కువ ఫీల్ అవుతారు. 2 సెకండ్లు ఫీల్ అయితే, అదే మనకి ఈ బంకమట్టి ఉన్న చోట ఎగ్జాంపుల్ ప్రకారంగా ఒక 5 సెకండ్లు 10 సెకండ్లు ఫీల్ కావచ్చు.
ఓకే, ఈ లెక్కన బంజారా హిల్స్ మాత్రం సేఫ్ అండ్ అయితే మీరు చెప్పిన దాని ప్రకారం. ఇంకా ఇటు సైడ్ మనకు చెరువుల దగ్గరగా లేకపోతే ఏదైతే ఇప్పుడు కట్టడాలు ఉన్నాయో అవి కాస్త కొంచెం మనం ఎక్కువసేపు ఫీల్ అవుతామని చెప్తున్నారు, అంతే కదా సార్? మేడం సైస్మిక్ జోన్ 2 ప్రకారంగా మనం కట్టడాలు నిర్మిస్తే 5.3 వచ్చినా 6 వచ్చినా 5.3 వచ్చినా భయపడే అవసరం లేదు. సైస్మిక్ జోన్ 3 ప్రకారంగా మనం కట్టడాలు కడితే 6 మ్యాగ్నిట్యూడ్ వచ్చినా కూడా ఏం పర్వాలేదు. ఒక చిన్న ఉదాహరణ ఇచ్చి మనం ఇక్కడ ఆపుదాం. 1993లో కిలారి ఎర్త్క్వేక్ వచ్చింది. మనం ఆ కిలారి ఎర్త్క్వేక్లో 1 కిలోమీటర్లో ఈస్ట్కి వస్తే అంటే ఆ విలేజ్ నుంచి కట్టడాలు ఎక్కడ పటిష్టంగా ఉన్నాయో అక్కడ కూలలేదు. 6.3 తీవ్రత, దీనికన్నా ఇవాళ ఎర్త్క్వేక్ కన్నా 10 రెట్లు ఎక్కువ. అదే కట్టడాలు ఎక్కడ సరిగ్గా లేవో అవన్నీ కూలిపోయినాయి. సో ఇదే మీకు మంచి ఉదాహరణగా నేను చెప్తాను. ఓకే సార్, ఎండ్ చేయకండి సార్, మీతో చాలా డౌట్లు ఉన్నాయి, అన్నీ కూడా మేము క్లారిటీ తీసుకోవాలి. సార్ ఇంతకుముందు టర్కీలో కూడా ఒకసారి భూకంపం సంభవించినప్పుడు ఆ భూకంపాలకు సంబంధించి ప్రభావం మిగతా కంట్రీలకు కూడా వస్తుంది అని వాళ్ళు అప్పుడు చెప్పినప్పుడు కాస్త కంగారు మొదలైంది. బికాజ్ మీరు జోన్ 5 లేకపోతే జోన్ 2 అని కాదు, కానీ ఈ భూకంపాలకు సంబంధించి ఎలాంటి అడ్జస్ట్మెంట్స్ లోపల జరుగుతాయి అనే దానికి సంబంధించి ఏమైనా చెప్పగలరా? మేడం, భూకంపం సంభవించడానికి చాలా కారణాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూస్తే ఇండియా పలక, అది ఇండియన్ ప్లేట్ అంటారు, అది ఉత్తర దిశన 5 సెంటీమీటర్స్ పర్ ఇయర్ ట్రావెల్ చేస్తుంది. నార్త్లో ఉత్తరంలో యూరేషియన్ ప్లేట్తో ఢీకొన్న తర్వాత 55 మిలియన్ ఇయర్స్ ఎగో మనకి హిమాలయ పర్వతాలు ఏర్పడ్డాయి. ఇవాళ కూడా మనకి అంటే ఇవాళంటే ప్రతి ఏడాది 5 సెంటీమీటర్లు ఉత్తర దిశలోనే పయనిస్తుంది మన భారత పలక. ఆ ఒత్తిడి వల్ల మనకి ఈ ప్లేట్ ఇంటీరియర్ అంటే భారత పలక లోపల ఎక్కడెక్కడ పగుళ్ళు ఉంటాయో రాళ్ళ పగుళ్ళు పొరలల్లో అక్కడ ఈ ఒత్తిడి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఒత్తిడి రాళ్ళ కన్నా పొరల కన్నా అధిగమిస్తుందో అది భూకంపం కింద సంభవిస్తుంది. ఇప్పుడు మనకి ఎక్కడైతే భూకంపం సంభవించిందో అక్కడ ఫాల్ట్ సిస్టమ్స్ ఉన్నాయి. దాన్ని గోదావరి పరివాహక ప్రాంతం ఏదైతే అంటారో అక్కడ కిన్నరసాని ఫాల్ట్ ఉంది, గోదావరి ఫాల్ట్ ఉంది, అలా చాలా ఫాల్ట్స్ ఉన్నాయి. అలాంటి ఫాల్ట్స్ లోపలే ఈ భూకంపం కేంద్రీకృతం అయింది. ఇది మొదటిసారి కాదు. ఇలా నేను ఏదైతే చెప్పానో గత 50 ఏళ్ల నుంచి మనం భూకంపాలు అక్కడ రికార్డ్ చేస్తూనే ఉన్నాము, సంభవిస్తూనే ఉన్నాయి డిఫరెంట్ మ్యాగ్నిట్యూడ్స్లో. ఇవాళ ఏదైతే భూకంపం సంభవించిందో దీని తీవ్రత అధికంగా ఉంది గనక, ఇది డెప్త్ 40 కిలోమీటర్స్ డెప్త్లో సంభవించింది గనక ఎనర్జీ వాజ్ ఫెల్ట్ ఫర్ లాంగర్ ఏరియా. అంటే విజయవాడలో కూడా ఫీల్ అయ్యారు, ఒక 200-300 కిలోమీటర్ల దూరంలో కూడా ఫీల్ అయ్యారనే ఏదైతే మనకి వార్తలు వస్తున్నాయో అది కారణం ఏమిటంటే ఈ భూకంపం 40 కిలోమీటర్స్ డెప్త్లో ఉందని నేషనల్ సెంటర్ ఫర్ సైస్మాలజీ ఢిల్లీ వాళ్ళు దీన్ని గుర్తించారు. ఓకే, ఎస్ సార్, ఇదే పాయింట్ ఇంతకుముందు కూడా మెన్షన్ చేసాం. సో 40 కిలోమీటర్ల లోతులో ఈ భూకంపం అనేది సంభవించింది కాబట్టి ఆ రేడియస్ ఇప్పటి వరకు మనం చూస్తున్నాం. సార్, మనకి టెక్నాలజీ పరంగా మనం అడ్వాన్స్డ్లోనే ఉన్నామా? అంటే ఇప్పుడు ఏదైతే రిక్టర్ స్కేల్ పై మనం నమోదైందో ముందుగా హెచ్చరించడానికో లేకపోతే ఏవైనా జరిగితే వాళ్ళకి చెప్పడానికో ఎలాంటి అడ్వాన్స్ మనం ఏ స్టెప్లో ఉన్నాం సార్, ఏ స్టేజ్లో ఉన్నాం? మేడం, ఎర్త్క్వేక్ ఫోర్కాస్టింగ్ ఈజ్ నాట్ పాసిబుల్. అర్త్క్వేక్స్ ఎక్కడ సంభవిస్తాయో అవన్నీ రీజన్స్ తెలుసు. దాని ప్రకారంగా సైస్మిక్ జోనింగ్ మ్యాప్ మీద సైస్మిక్ జోన్ 2, 3, 4, 5 ఏదైతే చెప్పారో. ప్రాబ్లం ఏమిటంటే మనకి భూకంపం సంభవించినా మనం ఎందుకు భయపడుతున్నాము? భూమిలో కలయికలు అంటే ఏదైతే ప్రకంపనలు వస్తున్నాయో దానివల్ల మన ఇళ్ళకి ఏమవుతాయో అని ఒక భయాందోళన వల్ల మనం భయపడుతున్నాం. అదే కట్టడాలు పటిష్టంగా సైస్మిక్ జోనింగ్ ప్రకారంగా మనం కడితే భయాందోళన పడే అవసరమే లేదు. ఎందుకంటే అవి విస్టాండ్ అవుతాయి అన్నమాట. మనం ఇళ్ళ నుంచి బయటికి పరిగెత్తే అవసరమే లేదు. ఏమిటంటే నేను 10 ఏళ్ల కిందట చెప్పాను, భూకంపం ఎక్కడ సంభవించిందో తెలియక మనకు ఒక భయాందోళనతో వెళ్తాం. అదే పిడుగుపడింది అనుకోండి, ఎందుకు పిడుగుపడే ముందర మనం అది చూస్తాం, ఏది లైట్నింగ్ చూస్తాం. సో మనకి ఓహో దానివల్ల మనకి అర్త్ షాట్ అంటే మన విండో పెయిన్స్ కదలిక అయింది, అక్కడ పడింది అని మనం అనుకుని మనం తృప్తి పడతాం. ఇది మటుకు దీని తీవ్రత ఎంత, దీని కేంద్రం ఎక్కడ, ఏమైంది, మన ఇంటి పక్కన వచ్చిందా అనే భయాందోళన అనేది ప్రజల్లో ఉంటుంది. అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రతి చోట భూకంపం సంభవించదు సార్. ఇప్పుడు నిజంగానే మీరు అన్నట్టు చూస్తే
అదే ప్రాంతాల్లో గడుగోసరికి చూపిస్తుందండి. అంటే వెంటనే ఒక 3.0 2.0 మనకి ఎర్త్క్వేక్స్ ఇలా ప్రకంపనలు వచ్చాయనేది రిపోర్ట్ చూపిస్తోంది. సాధారణంగా ఇలా వచ్చినప్పుడు మీరు చూసిన తర్వాత వాటికి సంబంధించి ఏమి చేయరా సార్? అంటే అది కామన్ అని వదిలేస్తారా, లేకపోతే ఏమైనా దీనికి సంబంధించి డిస్కషన్స్ లాంటివి ఉంటాయా సెస్మాలజీ పరంగా చూస్తే కనుక? మేడం వీటిని సైస్మాలజీ పరంగా దీన్ని ఏమిటంటే అధ్యయనం చేస్తాం. దీని మ్యాగ్నిట్యూడ్ ఎంత, దీని లోతు ఎంత, దీని కారణం ఏమిటి, ఇది ఎలా సంభవించింది, ఇలా సంభవిస్తే ఏమి నష్టం జరుగుతుంది, ఆస్తి నష్టం ఏమి జరుగుతుంది అనే అధ్యయనం నిరంతరం జరుగుతూ ఉంటుంది. ఎందుకు మనం సైస్మలాజికల్ ఇన్స్ట్రుమెంట్స్ సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ అయినా సరే ఎన్సిఎస్ అయినా ఆపరేట్ చేస్తున్నారంటే ఇలాంటి అధ్యయనం చేయటానికి. చిన్న అలికిడి ఎక్కడైనా కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఇలాంటి అర్త్క్వేక్స్ సంభవించినప్పుడు ఈ డేటా తీసుకుని రేపు మనం ఏదైనా కట్టడాలు కట్టినప్పుడు ఇంత తీవ్రతతో భూమి కంపించింది గనక ఈ కట్టడాలు అది నిలదొక్కునేటట్టుగా డిజైన్ చేసుకోవటానికి ఈ ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు 5.3 అని ఇప్పుడు మనకు తెలుస్తుంది సార్. ఇంతకు మించి అధికంగా ఎప్పుడైనా ఆ ములుగు ప్రాంతాల్లో కావచ్చు, ఏదైతే కిన్నెరసాని గోదావరి ఫాల్ట్ కింద మనం మాట్లాడుకుంటున్నామో ఈ పరిసర ప్రాంతాల్లో అంతకు మించి ఎప్పుడైనా వచ్చిందా సార్? రాలేదమ్మా, రాలేదు, ఇప్పటి వరకు రాలేదు. 1969 జూన్ 13 అనుకుంటాను, జూన్లోనే 13. ఐ థింక్ ద డేట్ దట్ కెన్ బి, ఐ స్టాండ్ కరెక్టెడ్ ఫర్ ద డేట్. 1969 5.3 మ్యాగ్నిట్యూడు. దాని తర్వాత మేడారంలో మనకి 5.3, 1983లో మేడ్చల్ ఎర్త్క్వేక్ 4.5, మనకి జనవరి 26, 2021 పులిచింతల దగ్గర సూర్యాపేట జిల్లాలో మనకి 4.8 మ్యాగ్నిట్యూడ్ సంభవించింది. అయితే మనకి తెలుగు రాష్ట్రాల్లో అంటే తెలంగాణ పరివాహక ప్రాంత తెలంగాణ స్టేట్లో ఈ 4 నేను ఏదైతే చెప్పానో 4 మ్యాగ్నిట్యూడ్ కన్నా అధికంగా సంభవించిన ఎర్త్క్వేక్. చిన్న చిన్న భూకంపాలు సంభవిస్తూనే ఉంటాయి అమ్మా, అవి 2, 1.5 అవి సంభవిస్తాయి. అంటే ఇప్పుడు 20 ఏళ్ళు కూడా కాదు సార్, 50 ఏళ్ళు వేసుకోవాలైతే 50 ఏళ్ళకు మించి 55 ఏళ్ళు వేసుకోవాలి సార్. 50 ఏళ్ళమ్మా, నేను అందుకే 1969 24 అంటే 55 ఏళ్ళు ఈ తీవ్రతతోటి 55 ఇయర్స్ తర్వాత వచ్చింది. వి హావ్ టు చేంజ్ ద బ్రేకింగ్ న్యూస్ అండి. అయితే 20 ఏళ్ళు కాదు, 55 ఏళ్ల తర్వాత మనం ఈ తీవ్రతతో ఇక్కడ మనం భూకంప తీవ్రతల్ని మనం గమనించాం, గుర్తించాం. సార్ జనరల్ గా ఈ ప్రాంతంలో ఏదైతే మేడారం ఉందో ఆ ప్రాంతాన్ని అధ్యయనం చేస్తే ఏం తెలిసింది సార్? భూకంపం అంటే అప్పుడు కూడా మీకు నమోదైనప్పుడు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఏం అధ్యయనం చేస్తుంటారు రిపోర్ట్? మేడం మేము ఈ ఏరియాని అధ్యయనం చేయలేదు, కానీ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు మొత్తం దేశాన్ని అధ్యయనం చేశారు. అంటే ఏంటి, రాతి పొరలు, ఎలాంటి రాతి పొరలు ఇవి, ఎక్కడ ఫాల్ట్స్ ఉన్నాయి, ఈ ఫాల్ట్స్ వల్ల మనకి ఏమి సంభవిస్తాయి, వీటిని ఎలా మనం పరిగణించాలనేది ఒక సైస్మోటెక్టానిక్ అట్లస్ మ్యాప్ అని తయారు చేశారు. దాని ద్వారా మనకి ఏం తెలుస్తుంది అంటే ఇది చాలా ఫాల్ట్స్ ఉన్నాయి గనక, ఇక్కడ పాస్ట్లో కూడా మనకి భూకంపాలు వచ్చాయి గనక ఇలాంటి రీజన్లో భూకంపాలు సంభవించే ఆస్కారం ఉందని మనకి తెలుస్తుంది. దాని ప్రకారంగా ఆ సైస్మోటెక్టానిక్ అట్లస్ మ్యాప్ ఆఫ్ ఇండియా జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు తయారు చేసింది. సో ఈ అధ్యయనం అన్నది చాలా ఏళ్ల కిందటే అయిపోయింది. ఇప్పుడు మనకు అక్కడ అవి ఎందుకు ఆ రాతి పొరలు ఉన్నాయి, అక్కడ బొగ్గు గనులు ఎందుకు ఉన్నాయి, అవన్నీ దానిపైన అధ్యయనాలు అయిపోయాయి. సో ఈ భూకంపాలు అనేవి మనకి ఇక్కడ సంభవిస్తాయని ముందరి నుంచి గత 55 ఏళ్ళ నుంచి డేటా ఏదైతే రికార్డ్ చేస్తున్నామో ఎన్జిఆర్ఐ హైదరాబాదు ఏదైతే 1969లో ఆ ఇన్స్ట్రుమెంట్ పెట్టామో అప్పటి నుంచి ఈ 300 కిలోమీటర్ల దూరంలో ఎలాంటి అలికిడైనా కూడా మేము రికార్డ్ చేసి వాటిని అన్నింటినీ డాక్యుమెంట్ చేసాం. సార్ జోన్ 3 పరిధిలో ఇప్పుడు మనకి జోన్ 2లో అయితే మనకి హైదరాబాదు ఈ ప్రాంత, కర్నూలు, బెంగళూరు ఈ ప్రాంతాలను వస్తున్నాయి. జోన్ 3 పరిధిలో విజయవాడ, మచిలీపట్నం ఈ ప్రాంతాలు వస్తున్నాయి. సో జోన్ల వారీగా కూడా ఈ అధ్యయనం మీరు కొనసాగిస్తూ ఉంటారని చెప్తున్నారు కాబట్టి మీరు ఏదైతే ఈ ఇన్స్ట్రుమెంట్ పెట్టారో అది ఎక్కడ సార్, ఎక్కడ పెట్టారు, అంటే ఎంత రేడియస్ వరకు కూడా అది గమనిస్తుంది? మేడం మనకి హైదరాబాదులో ఏదైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐలో నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో 2 మ్యాగ్నిట్యూడ్ ఎర్త్క్వేక్ మనకి
300 కిలోమీటర్స్ రేడియస్లో రికార్డ్ చేయొచ్చు. గ్లోబలీ 4.55 మ్యాగ్నిట్యూడ్ కన్నా ఎక్కడైనా సంభవిస్తే, గ్లోబలీ ఇంటర్నేషనలీ మనకి 5 మ్యాగ్నిట్యూడ్ కన్నా ఎక్కడైనా సంభవిస్తే అది మనం రికార్డ్ చేస్తాం. ఓకే, అలాంటి పరికరాలు సిఎస్ఐఆర్ ఎన్జిఆర్ఐ తెలంగాణ ఆంధ్రాలో కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ పెట్టారు ఎక్కడెక్కడ అర్త్క్వేక్స్ అవుతున్నాయో వాటిని అధ్యయనం చేయటానికి. ఇప్పుడు మన సిఎస్ఆర్ ఎన్జిఆర్ఐ వాళ్ళు కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. వాళ్ళు కూడా ఎక్కడ భూకంపం కేంద్రం ఉందో మనకి ఆ రిపోర్ట్ వచ్చింది బయటికి. వాళ్ళు మీకు మోర్ డీటెయిల్స్ ఇస్తారు దాని గురించి. ఓకే సార్, ఇంతకుముందు చెప్పారు ఎర్త్క్వేక్ని ముందుగా కనిపెట్టడం అంటే వచ్చిన తర్వాత రికార్డ్ చేయడం తప్పితే ముందుగా కనిపెట్టడం ఇంకా అంతవరకు మనం రాలేదు అని చెప్తున్నారు. బట్ జనాలకి ఇది ఎర్త్క్వేక్ అని తెలిసే విధంగా ఏదైనా ఒక కొన్ని అంటే ఇప్పుడు వాళ్ళకి ఇంతకుముందు మా రిపోర్టర్ మాట్లాడుతూ చెప్పారండి, సాధారణంగా మనం బ్రిడ్జ్ మీద నుంచి ఉంటే పక్కన ట్రక్ వెళ్తూ ఉంటే ఎలాంటి వైబ్రేషన్ ఉంటుందో అలా వైబ్రేషన్ వచ్చింది, అది ఎర్త్క్వేక్ అని గుర్తించే లోపే మనం నెక్స్ట్ మూవ్ అయిపోయామని చెప్పి. అట్లీస్ట్ ఆ వైబ్రేషన్ అన్నా మనం తేడా గుర్తించగలమా సార్, లేకపోతే ఇలా సీసీ ఫుటేజ్ల ద్వారా తెలుసుకోవడమేనా? లేదమ్మా, వైబ్రేషన్స్ ప్రకారంగా మనకు తెలుసు. ఒక ట్రక్ పోయినా ఒక లారీ పోయినా ఏదైతే అన్నారో అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. భూకంపం సంభవించినప్పుడు ఆ కదలిక ఏదైతే ఉంటుందో ఊగిసలాటలాగే అది కొంచెం మెల్లిగా ఉంటుంది. సో భూకంపం సంభవించినప్పుడు అది లారీకి చాలా, ఇది బ్రిడ్జ్ పైన సంగతి మీరు నన్ను ప్రశ్నిస్తారు దానికి చెప్పాను. అదే మనం ఇంట్లో ఉన్నాం అనుకోండి, మన ఇంట్లో మొత్తం ఊగుతుంది. అంటే ఏమిటి, ఎక్కడైతే మనకి విండోస్ ఉన్నాయో అవి ర్యాటిల్ అవుతాయి, మనకి అల్మరాల్లో ఉన్నవి అవి ర్యాటిల్ అవుతాయి. సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తుందంటే ఇది భూకంపం వల్ల, ఇది మనం ఆ రీజన్ మన ఏరియా అంతా ఫీల్ అయ్యారంటే మనకి లారీ పోతే అక్కడే మనకి ఆ ప్రకంపనలు ఫీల్ అవుతాం. భూకంపం అయితే విస్తారంగా ఫీల్ అవుతాం. అది భూకంపం కింద మనం కేటగరైజ్ చేయొచ్చు. ఎస్ సార్, మంచి పాయింట్ చెప్పారు. సో ఇంతకుముందు ఒక పెద్ద మాట్లాడుతూ ఏదో కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించింది అన్నారు. సో ఆ కైండ్ ఆఫ్ అలా మొత్తం అంతా మనకి కొంచెం ఊగుతున్నట్టుగా అనిపిస్తుందా సార్? మేడం, ఎవ్రీ హ్యూమన్ బాడీ హ్యాస్ ఏ రెస్పాన్స్. అంటే ఇలా ఊగినప్పుడు కొంతమందికి వర్టిగో లాగే వస్తుంది, కరెక్ట్. కొంతమంది మంచం పైన పడుకున్నా నాకు ఏదో కళ్ళు తిరిగినట్టు ఉంటాయి అంటారు. కొంతమందికి ఆ వర్టిగో అనేది ఫీల్ అవుతారు. దట్ ఈస్ వన్ ఆఫ్ ది థింగ్స్ విచ్ పీపుల్ టెల్. అంటే భూకంపం సంభవించిన తర్వాత ఆ ప్రకంపనలు ఏదైతే ఫీల్ అవుతారో ఇలాంటివి కొన్ని చెప్తూ ఉంటారు. సో కరెక్టే, ఆవిడ ఫీల్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే అంటే సడన్లీ ఆవిడకి ఒక భయంలాగా ఏర్పడి ఏమిటి ఊగుతున్నానని, నేను పడుతున్నానా అనే ఒక కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఆవిడకి. రైట్ సార్, ఇప్పుడు ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు 5.3 తీవ్రతగా అంటే ఇప్పుడు దాకా 3కి అలా నమోదై ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మీరే చెప్తున్నారు 1969లో జూన్ 13 ఎప్పుడో వచ్చిందని చెప్తున్నారు. ఇన్నేళ్ల తర్వాత 5.3గా ఇప్పుడు మళ్ళీ మనం చూసాం. అంటే ఇప్పుడు అధ్యయనం ఇంకా చెయ్యాలి కాబట్టి బహుశా ఇది నేను ఇంకా ముందుగానే అడుగుతున్నాను క్వశ్చన్, కానీ ఇలాంటివి ఇంకా అధికంగా నమోదవుతాయేమో అన్న ఒక అంచనాకైతే వస్తున్నారా మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం? మేడం, ఈ రీజన్లో ఏదైతే భూకంపాలు సంభవిస్తాయో వాటిని మనం స్టేబుల్ కాంటినెంటల్ రీజన్గా సైస్మాలజిస్ట్స్ కేటగరైజ్ చేశారు. ఇలాంటి చోట ప్రతి చోట ఒక తీవ్రతతో వస్తుంది అనే కేటగరైజేషన్ అయిపోయింది. అంటే ఏంటి, 6.3 అనేది కిలారీలో సంభవించింది. గత రెండు అర్త్క్వేక్స్ మనం 50 ఏళ్లలో ఇక్కడ చూసాం, 5.3 అని మనం కేటగరైజ్ చేసాం. ప్రతి రాతికి రాళ్ల పొరలకి ఒక శక్తి ఉంటుందన్నమాట. అది ఎప్పుడైతే అధిగమిస్తుందో మనకి రిలీజ్ అయిపోతుంది. సో దాని ప్రకారంగా తీవ్రత ఎంత ఉండవచ్చు అనే పరిశోధన ద్వారా నిర్ధారణ అయి ఉంది. అప్పుడప్పుడు నేచర్ కెన్ స్ప్రింగ్ సర్ప్రైజ్. ఎందుకంటే మేడం, సైస్మాలజీ అనే స్టడీ మేము ఏదైతే రికార్డ్ చేస్తున్నాం గత 100 ఏళ్ల రికార్డ్సే ఉన్నాయి. ఈ ప్రాసెస్, ఈ ఒత్తిడి ఏదైతే రాళ్ల పొరలలో జరిగి భూకంపం సంభవిస్తుందో అది కొన్ని వందల వేల సంవత్సరాలు. ఆ ఇన్ఫర్మేషన్ మా దగ్గర లేదు. అందుకే మేము ఫోర్కాస్టింగ్ మేము చేయలేము. నేను ప్రిడిక్షన్ అన్నాను. ప్రిడిక్షన్ అంటే 100% మేము చెప్పాలి. ఫోర్కాస్ట్ చేయటం కూడా చాలా కష్టం. సార్ లాతూర్లో 6.3, సో ఇక్కడ మనకి 50 ఏళ్ళు సార్ లాతూర్లో 6.3 తీవ్రత అని ఏదైతే చెప్తున్నారో అది హైదరాబాద్కి సమీప ప్రాంతమా సార్, తెలంగాణకు సమీప ప్రాంతమా? 200 కిలోమీటర్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో కిలారీ దగ్గర, అది మహారాష్ట్రలో 1993లో సంభవించింది. ఎస్ సార్, ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఒకవేళ 20 years అని ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేస్తున్నామని చెప్పుకున్నాం, కానీ ఒకవేళ
ఇక్కడ సంభవించిన దాని కనుక ఒకవేళ మనం లెక్కలోకి తీసుకుంటే ఇక్కడ మనకి 50 ఏళ్లకు పైగానే పట్టింది మనకి ఈ తీవ్రతతో నమోదవడం. అంతే కదా సార్, రెండింటికి తేడా? అంటే నేను ఎప్పుడైతే 50 ఏళ్ళు అన్నానో మన తెలంగాణ రీజన్ గురించి నేను మాట్లాడుతున్నాను. 93 మనం మాట్లాడుతున్నాం, ఈ సౌత్ ఇండియా రీజన్కి మనం మాట్లాడుతున్నాం. సో మన స్టేట్కి ఎక్కడైతే సైస్మిక్ జోన్ 2, 3 ప్రకారంగా ఉందో గత 55 ఏళ్లలో మనకి ఈ 2 భూకంపాలు 5.3 తీవ్రతతో సంభవించాయి. ఓకే, యా సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మళ్ళీ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తాం, కానీ ఒక మంచి వివరణ ఇచ్చారు, అనలైజ్ చేశారు, అవగాహన కల్పించారు మాకు తెలిసిన భాషలో. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ నగేష్ గారు. ఎన్జీఆర్ఐ రిటైర్డ్ సైంటిస్ట్ ఇప్పటి వరకు మనం మాట్లాడాం. సో ఆయన చెప్తున్న దాని ప్రకారం సౌత్ ఇండియా వైపు నుంచి ఒకవేళ మనం చూస్తే 1993లో 6.3 తీవ్రతతో భూ ప్రకంపనలు ఇప్పుడు సంభవించాయి. కానీ ఇప్పుడు ఒకవేళ ఓన్లీ తెలంగాణ విషయానికి వస్తే మాత్రం 1969లో మనకి 5.3 తీవ్రతతో వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మనం అది 5.3 తీవ్రతతో చూస్తున్నామని. అయితే కంగారు పడాల్సిన అవసరం లేదని, దానికి తగ్గట్టుగానే కట్టడాల విషయం కావచ్చు, అవన్నీ కూడా ఆ భూమికి సంబంధించి రాతి మీద ఉన్న శక్తి బేస్ చేసుకునే అనుమతులు, కట్టడాల నిర్మాణం ఉంటుంది, కంగారు పడద్దు అంటున్నారు. కానీ ఎవరైతే ఇప్పుడు ప్రజలు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో వాళ్ళు బయటకు వచ్చి ఇప్పుడు మీడియాతో తమ అనుభవాన్ని పంచుకోవడానికి ముందుకు వస్తున్నారు. ఆయన చాలా స్పెసిఫిక్గా చెప్పారు, కొన్ని అంటే షేక్ అవుతున్నప్పుడు ఇది ఏమి షేక్ అనేది గుర్తించే లోపే భూ ప్రకంపనలు రావడం వెళ్ళడం కూడా జరిగిపోతుంది. సో దానికి సంబంధించి చిన్నపాటి డిఫరెన్స్ అయితే మాత్రం వాళ్ళు చెప్పారు. సో ఈ డిఫరెన్స్లో మాత్రం కాస్త ఊగుతున్నట్టుగా, అంటే కాస్త ఏమంటారు, వాటి యొక్క విస్తారం ఎక్కువగా ఉంటుందని చెప్తున్నారు. అదే వాహనం మూవ్ అవుతూ ఉంటే వచ్చి వెంటనే వెళ్ళిపోతుంది, కానీ భూ ప్రకంపనలకు సంబంధించి వాటి విస్తారం ఎక్కువ మోతాదులో ఉంటుందని చెప్తున్నారు.